ఒకసారి నువ్వు గమనించావా? నీ జీవితంలో కొన్ని స్ట్రేంజ్ కోయిన్సిడెన్సెస్ జరుగుతాయి. నువ్వు ఎవరో గురించి ఆలోచిస్తే వారు సడన్గా నీ ముందు ప్రత్యక్షమవుతారు. నువ్వు ఒక సమస్య గురించి సీరియస్గా ఆలోచిస్తే కొన్ని గంటల తర్వాత ఏదో ఆర్టికల్, వీడియో లేదా ఒక వ్యక్తి అదే సొల్యూషన్ని నీకు అందిస్తాడు. ఇవన్నీ సాధారణం కాదు, ఇవి సింక్రోనిసిటీస్. సింక్రోనిసిటీస్ అనేవి యూనివర్స్ నీతో కమ్యూనికేట్ చేసే విధానం. అవి చిన్న సిగ్నల్స్, టైనీ హింట్స్, గైడింగ్ మెసేజెస్. నీ వైబ్రేషన్, నీ థాట్స్, నీ ఇంటెన్షన్స్కి ప్రతిస్పందన. మనం చాలాసార్లు వీటిని ఇగ్నోర్ చేస్తాం. ఇది యాదృచ్ఛికం అని డిస్మిస్ చేస్తాం. కానీ నిజానికి ఇవి యాదృచ్ఛికం కాదు. ఇవి యూనివర్స్ డెలిబరేట్గా పంపే గైడెన్స్. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి తన కెరీర్ చేంజ్ గురించి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. అతను లోపల నా నిజమైన పాత్ ఏది అని ప్రశ్నిస్తున్నాడు. కొన్ని రోజుల లోపల అతనికి అదే సబ్జెక్ట్ మీద ఒక బుక్ దొరుకుతుంది. అదే ఫీల్డ్లో ఉన్న ఒక వ్యక్తిని కలుస్తాడు. అదే విషయంపై ఒక సెమినార్ అటెండ్ అవుతాడు. ఇవన్నీ సింక్రోనిసిటీస్. ఇవి అతనికి డైరెక్షన్ చూపించడానికి యూనివర్స్ ఇచ్చిన హింట్స్. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, మనం ఈ సింక్రోనిసిటీస్ని ఎలా ఎక్కువగా అనుభవించాలి? ఆన్సర్ చాలా సింపుల్. మన వైబ్రేషన్ని క్లియర్గా మెయింటైన్ చేయాలి. మనలో డౌట్స్, ఫియర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సిగ్నల్స్ డిస్టార్ట్ అవుతాయి. యూనివర్స్తో కనెక్షన్ బ్లర్ అవుతుంది. కానీ మనం ట్రస్ట్, ఓపెన్నెస్, క్యూరియాసిటీలో ఉంటే సిగ్నల్స్ క్రిస్టల్ క్లియర్గా వస్తాయి. యూనివర్స్తో కమ్యూనికేషన్లో ఇంకో బ్యారియర్ ఎనర్జీ బ్లాక్స్. ఎనర్జీ బ్లాక్స్ అంటే మనలో ఇయర్స్ పాటు బిల్డైన నెగటివ్ ప్యాటర్న్స్, చైల్డ్హుడ్లో వచ్చిన గాయాలు, రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వల్ల వచ్చిన బిలీఫ్స్, ఇతరుల వర్డ్స్ వల్ల డెవలప్ అయిన గిల్ట్. ఇవన్నీ సబ్కాన్షియస్లో డీప్గా సెటిల్ అవుతాయి. ఈ బ్లాక్స్ మన ఫ్రీక్వెన్సీని డిస్టార్ట్ చేస్తాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి చిన్నప్పుడు నువ్వు ఏదీ చెయ్యలేవు అని రిపీటెడ్గా విని ఉంటే అతని సబ్కాన్షియస్లో ఒక బిలీఫ్ గ్రో అవుతుంది, నేను క్యాపబుల్ కాదు అని. ఈ బిలీఫ్ వైబ్రేషన్గా యూనివర్స్కి వెళుతుంది. ఫలితంగా అతని జీవితంలో న్యూ ఆపర్చునిటీస్ వచ్చినా అతను వాటిని గ్రాబ్ చెయ్యలేడు. ఎందుకంటే లోపల నేను అర్హుడు కాదు అనే బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్స్ని డిజాల్వ్ చేయడం చాలా ముఖ్యం. అవి డిజాల్వ్ అయ్యాకే ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అవుతుంది. హీలింగ్ అనేది ఒక ప్రాసెస్. అది ఒక్క రోజులో జరగదు. కానీ ప్రతిరోజు స్మాల్ కాన్షియస్ స్టెప్స్ తీసుకుంటే మెల్లమెల్లగా సబ్కాన్షియస్లోని ఓల్డ్ వూండ్స్ రిలీజ్ అవుతాయి. ఒక పవర్ఫుల్ హీలింగ్ మెథడ్ ఫర్గివ్నెస్. మనకు నష్టం చేసిన వారిని, హర్ట్ చేసిన వారిని మనల్లో కోపంగా పట్టుకొని ఉంటే మన ఎనర్జీ బ్లాక్ అవుతుంది. యూనివర్స్ నుండి వచ్చే ఫ్లో ఆగిపోతుంది. కానీ మనం నిజంగా ఫర్గివ్ చేస్తే మన ఎనర్జీ లైట్ అవుతుంది, ఫ్లో తిరిగి ప్రారంభమవుతుంది. ఇంకో హీలింగ్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. నువ్వు ఇప్పటికే ఉన్న బ్లెస్సింగ్స్కి కృతజ్ఞతతో ఉంటే నీ ఫ్రీక్వెన్సీ వెంటనే షిఫ్ట్ అవుతుంది. నువ్వు చిన్న విషయాలకే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే నీ వైబ్రేషన్ ఎక్స్పాండ్ అవుతుంది. యూనివర్స్ నీకు ఇంకా ఎక్కువ ఇవ్వడం మొదలుపెడుతుంది. విజువలైజేషన్ కూడా హీలింగ్లో సహాయం చేస్తుంది. నువ్వు కళ్ళు మూసుకొని నీలోని బ్లాక్స్ డిజాల్వ్ అవుతున్నట్టు ఇమాజిన్ చెయ్యి. ఒక బ్రైట్ లైట్ నీలోని ప్రతి డార్క్ కార్నర్ని క్లిన్స్ చేస్తోందని ఎక్స్పీరియన్స్ చెయ్యి. నువ్వు సాఫీగా, ఫ్రీగా, పీస్ఫుల్గా ఉన్నట్టు ఫీల్ అవ్వు. ఈ ప్రాసెస్ రిపీట్ చేస్తే సబ్కాన్షియస్లోని బర్డన్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఒక సీక్రెట్. యూనివర్స్కి బిగ్గెస్ట్ సిగ్నల్ ఏమిటి? అది ప్యూర్ ఎమోషన్, ప్యూర్ లవ్, ప్యూర్ ట్రస్ట్, ప్యూర్ జాయ్. నువ్వు ఆ స్టేట్లో ఉన్నప్పుడు నీ సిగ్నల్ మోస్ట్ పవర్ఫుల్ అవుతుంది. నువ్వు నిజంగా ఆనందంలో, లవ్లో ఉన్నప్పుడు యూనివర్స్ నీ లైఫ్కి మిరాకిల్స్ తీసుకొస్తుంది. కొన్నిసార్లు మనం ఒక డిజైర్ పెట్టుకుంటాం, ఇది నా లైఫ్లో జరగాలి అని. కానీ మనం డెస్పరేట్గా చేస్తాం. ఎప్పుడు జరగడం లేదు, ఎప్పుడు వస్తుంది అని కంగారు పడతాం. ఆ డెస్పరేషన్ కూడా ఒక వైబ్రేషన్. యూనివర్స్ దాన్ని ల్యాక్గా ఇంటర్ప్రెట్ చేస్తుంది. ఫలితంగా అది ఇంకా ఎక్కువ డిలే అవుతుంది. కానీ నువ్వు డిటాచ్ అవుతే, అంటే నీ డిజైర్ని యూనివర్స్కి సరెండర్ చేస్తే, అదే డిజైర్ త్వరగా రియాలిటీ అవుతుంది. ఎందుకంటే సరెండర్ వైబ్రేషన్ అంటే ట్రస్ట్ వైబ్రేషన్. యూనివర్స్కి మోస్ట్ మ్యాగ్నెటిక్ సిగ్నల్ ట్రస్ట్. ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్. నువ్వు పడుకునే ముందు కళ్ళు మూసుకో. నీ గోల్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ అయ్యాయని ఇమాజిన్ చెయ్యి. ఆ రియాలిటీలోనూ వాక్ చెయ్యి. ఆ జాయ్ని నిజంగా అనుభవించు. తరువాత యూనివర్స్కి ఒక స్మాల్ ప్రేయర్ చెయ్యి. ఐ ట్రస్ట్ యూ, ఐ నో యు ఆర్ వర్కింగ్ ఫర్ మీ అని. ఆ ట్రస్ట్తో నిద్రపో. ఇది కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే నీ సబ్కాన్షియస్ రీప్రోగ్రామ్ అవుతుంది. నీ డిజైర్స్ ఎఫర్ట్లెస్గా మేనిఫెస్ట్ అవుతాయి. మనకు తెలుసుకోవాల్సింది ఒకటే, యూనివర్స్ ఎప్పుడూ మనకు విరోధంగా పనిచేయదు. అది ఎల్లప్పుడూ మన వైబ్రేషన్కి ప్రతిస్పందిస్తుంది. మనలో ఉన్న బ్లాక్స్, డౌట్స్, ఫియర్స్ వల్లనే మనకు రియాలిటీలో సమస్యలు కనిపిస్తాయి. ఆ బ్లాక్స్ రిలీజ్ అయితే మనలోని ఎనర్జీ
ఫ్రీగా ఫ్లో అవుతుంది. యూనివర్స్తో మన కనెక్షన్ క్రిస్టల్ క్లియర్ అవుతుంది. కొన్నిసార్లు మనం అనుకోకుండా అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతాం. ఇది ఎలా జరిగింది అని మనసులో అనిపిస్తుంది. ఒక పెద్ద సమస్యకు సొల్యూషన్ ఒక్కసారిగా రావడం, ఇయర్స్ పాటు దొరకని ఆపర్చునిటీ ఒక్కసారిగా ప్రత్యక్షమవడం, లేదా రైట్ పర్సన్ రైట్ టైంలో కలవడం, ఇవన్నీ మిరాకిల్స్ లాగా అనిపిస్తాయి. కానీ నిజానికి ఇవి మిరాకిల్స్ కాదు, ఇవి న్యాచురల్ రెస్పాన్సెస్, యూనివర్స్ నీ వైబ్రేషన్కి ఇచ్చే ప్రతిస్పందనలు. మిరాకిల్ అనేది ఎక్స్ట్రాడినరీ అని అనిపించేది మనకు మాత్రమే. యూనివర్స్కి అది ఆర్డినరీ, ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ ఫ్లోలోనే ఉంటుంది, ఎనర్జీ ఎప్పుడూ బ్యాలెన్స్లో ఉంటుంది. మనం మన వైబ్రేషన్ క్లియర్ చేసుకున్నప్పుడు, మనలోని బ్లాక్స్ రిలీజ్ చేసినప్పుడు, మన ఆలోచనలు అలైన్మెంట్లో పెట్టినప్పుడు మన జీవితంలో ఏదైనా సాధ్యమవుతుంది. అప్పుడు ప్రతిరోజు ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. హయ్యర్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఇదే. మనం మన స్మాల్ సెల్ఫ్ని దాటి బిగ్గర్ పిక్చర్ని చూడటం. నువ్వు ఒక పక్షిలాగా స్కైలో ఎగురుతూ హోల్ ల్యాండ్స్కేప్ చూడగలిగితే చిన్న చిన్న సమస్యలు నీకు బాదర్ చెయ్యవు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బిగ్గర్ పర్స్పెక్టివ్లో ఉంటావు. అదే హయ్యర్ కాన్షియస్నెస్. హయ్యర్ కాన్షియస్నెస్లోకి వెళ్లడం కోసం ఒక సాధారణ ప్రాక్టీస్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, అది మనలోని నాయిస్ని కామ్ చేయడం, మన మైండ్లోని థాట్స్ వేవ్స్ని స్లో చేయడం. అప్పుడు మనలోని ఇన్నర్ సైలెన్స్ యాక్టివేట్ అవుతుంది. ఆ సైలెన్స్లో యూనివర్స్ సిగ్నల్స్ లౌడ్గా వినిపిస్తాయి. మెడిటేషన్లో ఒక సింపుల్ టెక్నిక్, నీ శ్వాస మీద దృష్టి పెట్టు. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా చేస్తూ ఉండగానే నీలోని స్కాటర్డ్ థాట్స్ తగ్గిపోతాయి. నీ వైబ్రేషన్ న్యాచురల్గా కామ్ అవుతుంది. కామ్ స్టేట్ అనేది అత్యంత రిసెప్టివ్ స్టేట్. యూనివర్స్ సిగ్నల్స్ ఆ స్టేట్లో బాగా క్యాప్చర్ అవుతాయి. ఇంకో ప్రాక్టికల్ ప్రాక్టీస్ జర్నలింగ్. ప్రతిరోజు ఉదయం నువ్వు గ్రేట్ఫుల్ ఉన్న విషయాలను రాసుకో. నీ గోల్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ అన్నట్టు రాసుకో. నీలో ఉన్న డౌట్స్, ఫియర్స్ కూడా రాసి రిలీజ్ చెయ్యి. జర్నలింగ్ అనేది సబ్కాన్షియస్తో డైరెక్ట్ కమ్యూనికేషన్ లాంటిది. నువ్వు రాసేటప్పుడు సిగ్నల్స్ క్లియర్ అవుతాయి, యూనివర్స్కి కూడా క్లారిటీ వస్తుంది. డైలీ లైఫ్లో యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఇంకో చిన్న ప్రాక్టీస్ అవేర్నెస్. అంటే స్మాల్ సైన్స్ అబ్జర్వ్ చేయడం. ఉదాహరణకి నీకు రిపీటెడ్గా ఒక నంబర్ కనిపించవచ్చు, 111 లేదా 444 లాంటి ఏంజల్ నంబర్స్. ఇవి యూనివర్స్ సిగ్నల్స్. ఒకే వర్డ్ రిపీటెడ్గా వినిపించవచ్చు, ఒకే ఐడియా రిపీటెడ్గా వస్తూ ఉండవచ్చు. ఇవన్నీ కోయిన్సిడెన్సెస్ కాదు, ఇవి గైడెన్స్. అవేర్నెస్తో ఉంటే నువ్వు ఈ గైడెన్స్ని మిస్ అవ్వవు. ఇప్పుడు మనం ఒక డీప్ సీక్రెట్లోకి వెళదాం. యూనివర్స్కి టైం అనే కాన్సెప్ట్ మనలాగా ఉండదు. మనం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనుకుంటాం. కానీ యూనివర్స్కి టైం అన్నది ఒక కంటిన్యూస్ నౌ. అందుకే నువ్వు ఒక గోల్ ఆల్రెడీ కంప్లీటెడ్ అయ్యింది అని భావిస్తే సబ్కాన్షియస్ దాన్ని ట్రూగా యాక్సెప్ట్ చేస్తుంది. యూనివర్స్ దానికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. అందుకే అఫర్మేషన్స్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. నేను సక్సెస్ఫుల్ అవుతాను అని ఫ్యూచర్లో చెప్పడం కాదు, నేను సక్సెస్ఫుల్ని అని ఇప్పుడే ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఎందుకంటే యూనివర్స్కి ఫ్యూచర్ అర్థం కాదు, అది కేవలం నౌకి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. ఇంకో సటిల్ సీక్రెట్, నువ్వు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి సైలెన్స్ మాత్రమే మార్గం కాదు, జాయ్ కూడా ఒక మార్గం. నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు, మ్యూజిక్లో మునిగిపోయినప్పుడు, ఆర్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నువ్వు ఫ్లోలోకి వెళ్తావు. ఆ ఫ్లో స్టేట్లో నువ్వు నీ కాన్షియస్ మైండ్ని బైపాస్ చేసి డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్ట్ అవుతావు. ఫ్లో అనేది ప్యూర్ అలైన్మెంట్ స్టేట్. కాబట్టి మనం ప్రాక్టికల్గా ఏం చేయాలి? ప్రతిరోజు కొంత సమయం సైలెన్స్లో గడపాలి, కొంత సమయం జాయ్లో గడపాలి. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి, జర్నలింగ్ చేయాలి. మన మాటలు, ఆలోచనలు, యాక్షన్స్ అలైన్మెంట్లో పెట్టాలి. ఈ సింపుల్ ప్రాక్టీసెస్ కన్సిస్టెన్సీతో చేస్తే యూనివర్స్ రెస్పాన్స్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఒక రియలైజేషన్కి రావాలి. యూనివర్స్ మన బయట కాదు, యూనివర్స్ మనలో ఉంది, మన ఆలోచనలో ఉంది, మన హృదయంలో ఉంది, మన ప్రతి శ్వాసలో ఉంది. మనం దానితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, దానితో ఫ్లోలో ఉండాలి. ఫ్లోలో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఉండదు, రెసిస్టెన్స్ లేనప్పుడు మిరాకిల్స్ ఎఫర్ట్లెస్గా జరుగుతాయి. అందుకే ట్రస్ట్ అనేది అల్టిమేట్ కీ. నువ్వు నీ లైఫ్లో కొన్ని థింగ్స్ కంట్రోల్ చేయలేవు. ఎంత ప్రయత్నించినా కొన్ని సిచ్యువేషన్స్ నీ కంట్రోల్ బయటే ఉంటాయి. కానీ ఆ సమయంలో యూనివర్స్ని ట్రస్ట్ చేయి. నాకు కనిపించిన ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉంది, అది నాకు బెస్ట్ పాసిబుల్ పాత్ చూపుతుంది అని అనుమానం లేకుండా నమ్ము. ఈ ట్రస్ట్ వైబ్రేషన్ నీకు అన్ఇమాజినబుల్ రిజల్ట్స్ తెస్తుంది. మన ప్రయాణం చివరికి వచ్చేసింది. ఇప్పటివరకు మనం వైబ్రేషన్స్, సబ్కాన్షియస్ మైండ్, అలైన్మెంట్, సింక్రానిసిటీస్, మిరాకిల్స్ అన్నీ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు వాటిని మన జీవితంలో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. మనలో చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. యూనివర్స్ని ఒక సెపరేట్ పవర్ లాగా అనుకుంటారు. యూనివర్స్
ప్లీజ్ నాకు ఇది ఇవ్వు అని మనం అడుగుతాం. కానీ నిజమేంటంటే నువ్వే యూనివర్స్లో ఒక భాగం. నీ ఆలోచన, నీ శ్వాస, నీ భావోద్వేగం ఇవన్నీ కాస్మిక్ ఎనర్జీలో భాగమే. కాబట్టి నువ్వు యూనివర్స్తో విడిగా లేవు, నువ్వే యూనివర్స్. అందుకే మొదటి ప్రాక్టికల్ స్టెప్ నీ సెల్ఫ్ ఐడెంటిటీ మార్చుకోవడం. నువ్వు చిన్నవాడివి కాదు, నువ్వు పవర్లెస్ కాదు, నువ్వొక కాన్షియస్ క్రియేటర్. నీ ఆలోచనలతో, నీ బిలీఫ్స్తో, నీ వర్డ్స్తో నువ్వు నీ రియాలిటీని సృష్టిస్తున్నావు. ఈ ఐడెంటిటీని యాక్సెప్ట్ చేసిన క్షణం నుండే నీ లైఫ్ మార్చడం మొదలవుతుంది. రోజు మొదలుపెట్టే విధానం మొత్తం రోజును డిసైడ్ చేస్తుంది. లేవగానే ఫోన్ తీసుకోవద్దు. 5 మినిట్స్ గ్రాటిట్యూడ్, నిన్ను కలిగిన బ్లెస్సింగ్స్ లిస్ట్ చెయ్యి. 5 మినిట్స్ విజువలైజేషన్, నీ గోల్ ఆల్రెడీ కంప్లీట్ అయినట్టు ఊహించుకో. 5 మినిట్స్ మెడిటేషన్, కేవలం శ్వాసపై దృష్టి పెట్టు. ఈ 15 మినిట్స్ రిచువల్ నీ వైబ్రేషన్ని హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్తుంది. నీ మాటలు యూనివర్స్కి డైరెక్ట్ కమాండ్స్ లాంటివి. నా లైఫ్ ఇప్పుడు ఇలానే ఉంటుంది అని నువ్వు రిపీటెడ్గా అనుకుంటే యూనివర్స్ దాన్ని సేమ్గా రెప్లికేట్ చేస్తుంది. అందుకే పాజిటివ్ లాంగ్వేజ్ ఉపయోగించాలి. ఐ కాంట్ బదులు ఐఎమ్ లెర్నింగ్, ఐ డోంట్ హ్యావ్ బదులు ఐఎమ్ క్రియేటింగ్, ఐఎమ్ అన్లక్కీ బదులు ఐఎమ్ గైడెడ్. ఎమోషన్స్ నీకు కంపాస్ లాంటివి. నువ్వు హ్యాపీ, పీస్ఫుల్, ఎగ్జైటెడ్గా ఉన్నావంటే నీ థాట్స్ అలైన్మెంట్లో ఉన్నాయి. నువ్వు యాంగ్రీ, జెలస్, ఫియర్ఫుల్గా ఉన్నావంటే నీ థాట్స్ మిస్అలైన్మెంట్లో ఉన్నాయి. ఇది తెలుసుకోవడం అంటే ఒక గ్రేట్ పవర్. నెగిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని సప్రెస్ చేయవద్దు, అబ్జర్వ్ చెయ్యి, రిలీజ్ చెయ్యి, కానీ దానితో ఐడెంటిఫై అవ్వద్దు. మేనిఫెస్టేషన్ అంటే కేవలం కూర్చుని ఊహించడం కాదు, ఇన్స్పైర్డ్ యాక్షన్స్ కూడా అవసరం. కానీ ఇన్స్పైర్డ్ యాక్షన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఒక సడన్ ఐడియా వస్తుంది, కాల్ దిస్ పర్సన్, స్టార్ట్ దిస్ వర్క్, రీడ్ దిస్ బుక్. ఇవన్నీ యూనివర్స్ నడ్జెస్. మనం వాటిని ఫాలో చేస్తే రైట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. అటాచ్మెంట్ అనేది రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది తప్పనిసరిగా రావాలి, ఇప్పుడే రావాలి అన్న థాట్ బ్లాక్ అవుతుంది. యూనివర్స్కి టైమింగ్, పాత్ పర్ఫెక్ట్గా తెలుసు. కాబట్టి మనం గోల్స్ సెట్ చేయాలి, యాక్షన్స్ తీసుకోవాలి, కానీ అవుట్కమ్ మీద స్ట్రెస్ పెట్టకూడదు. లెట్స్ గో, ట్రస్ట్, ఫ్లో. డే ఎండింగ్ కూడా పవర్ఫుల్. 5 మినిట్స్ రిఫ్లెక్షన్, ఈరోజు ఏం నేర్చుకున్నావు? 5 మినిట్స్ గ్రాటిట్యూడ్, ఈరోజు దేనికోసం ధన్యవాదం చెప్పాలనిపిస్తుంది? 5 మినిట్స్ విజువలైజేషన్, నీ డ్రీమ్ లైఫ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ అని ఊహించుకో. ఈ రిచువల్తో సబ్ కాన్షియస్ మైండ్ రాత్రంతా నీ డ్రీమ్స్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఒక డీప్ రియలైజేషన్, మనమందరం సెపరేట్ ఇండివిజువల్స్ కాదు, మనం ఒక ఇంటర్ కనెక్టెడ్ వెబ్ ఆఫ్ ఎనర్జీ. ఒకరి థాట్స్ ఇంకొకరిని ఇంపాక్ట్ చేస్తాయి. అందుకే కలెక్టివ్ మెడిటేషన్, కలెక్టివ్ ప్రేయర్ చాలా పవర్ఫుల్ అవుతాయి. వరల్డ్లో ఎన్నో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఇది ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. ఉదాహరణకి, ఒక గ్రూప్ ఒకే సిటీ కోసం పీస్ మెడిటేట్ చేస్తే ఆ సిటీలో క్రైమ్ రేట్ తగ్గిందని స్టడీస్ చూపించాయి. అంటే మన మైండ్ కేవలం పర్సనల్ టూల్ కాదు, అది యూనివర్సల్ ఇన్స్ట్రుమెంట్. ఇక మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం వాటిని పనిష్మెంట్ లాగా చూడకూడదు, అవి గైడెన్స్ లాంటివి. ప్రాబ్లం అంటే యూనివర్స్ చెప్తున్న సిగ్నల్, నువ్వు ఇంకో బెటర్ పాత్కి షిఫ్ట్ అవ్వాలి. కాబట్టి ప్రాబ్లమ్స్ని కర్స్గా కాక కోర్స్ కరెక్షన్గా చూడాలి. ఇప్పుడు మొత్తం సిరీస్ని ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, మన థాట్, మన వైబ్రేషన్, మన ట్రస్ట్తో మనం యూనివర్స్తో కలిసిపోతే మన లైఫ్ ఒక అద్భుతమైన ఫ్లోగా మారుతుంది. నీ థాట్ సీడ్, నీ ఇమోషన్ వాటర్, నీ యాక్షన్ సన్లైట్, నీ ట్రస్ట్ సాయిల్. ఈ 4 కలిసినప్పుడు నీ డ్రీమ్ రియాలిటీ ఒక ట్రీ లాగా ఎదుగుతుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, యూనివర్స్ ఒక మ్యాజిక్ కాదు, అది ఒక లివింగ్ సిస్టమ్. నువ్వు దాన్ని అర్థం చేస్తే, అలైన్ అవుతే, దాన్ని ట్రస్ట్ చేస్తే నీ లైఫ్లో ఆర్డినరీ డేస్ ఎక్స్ట్రాడినరీ అవుతాయి. కాబట్టి ఈ జర్నీ ఇక్కడ ముగియదు, ఇది ఇప్పుడు మొదలవుతుంది. ప్రతిరోజు చిన్న ప్రాక్టీసెస్ కన్సిస్టెన్సీతో చేస్తూ ఉండు. కొన్ని రోజుల్లో చేంజెస్ సటిల్గా కనిపిస్తాయి, కానీ కొన్ని నెలల్లో నీ హోల్ రియాలిటీ షిఫ్ట్ అవుతుంది. నీకు కావాల్సిన ఫ్యూచర్ ఆల్రెడీ దేర్, అది ప్యారలల్ రియాలిటీలో ఉంది. నువ్వు వైబ్రేషన్ షిఫ్ట్ చేస్తే ఆ ఫ్యూచర్ నీ ప్రెజెంట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడూ ఇది గుర్తుంచుకో, నువ్వు నీ డెస్టినీని వెంబడించడం లేదు, దాన్ని నీ వైపు ఆకర్షిస్తున్నావు.